అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డకు వెళ్ళేదంతా కూడా రాజకీయ కుట్ర, రాజకీయ డ్రామా అంటూ చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రస్తుతం మనతో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజీ గారు ఉన్నారు. ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. అమ్మ నమస్కారం. వెళ్ళొచ్చారు, ఈరోజు మేడిగడ్డ వెళ్ళొచ్చారు. దీన్నంతా కూడా ఒక రాజకీయ కుట్ర, జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి ప్రజలను మోసం చేయడానికి అని చెప్పి బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఎలా? కిషన్ రెడ్డి గారు పసుపు గన్లోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు, మీ మోదీ గారు వేసిన డ్రామాలు మేము వేస్తున్నట్టు నీకు కనబడుతుంది. ఎందుకంటే డ్రామా రాయుళ్ళు మీరు. ఎక్కడికి పోతే ఏ రోటి కాడికి పోతే ఆ రోటి కాడి పాట పాడేటువంటి మీ మోదీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా? టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి జానడి పొట్ట కడుపు కోసం ప్రాజెక్టులు నిర్మాణం చేసి వాటిని పలిగిపోయి ఇరిగిపోయి కూలిపోతూ ఉంటే ఆందోళన చెందినటువంటి నా రాష్ట్ర ప్రభుత్వం అందరు శాసనసభ్యులు కలిసి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి, టీఆర్ఎస్ పరిపాలన దుర్మార్గమైనటువంటి పరిపాలనను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకపోతే నీకు అది డ్రామాలా కనబడుతున్నా. అది రాష్ట్రాన్ని నిట్ట నిలువున ముంచిండు టీఆర్ఎస్ పార్టీ. దానికి వంత వాడింది నీ యొక్క బీజేపీ పార్టీ. ఇక్కడ అక్రమ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం గుడ్లప్పలి చూసి మా అనుమతి లేకుండా, ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఏ రకంగా నువ్వు ప్రాజెక్టులు కడుతున్నావని ఆపాల్సింది పోయి ఈరోజు ప్రజలకు వివరించే క్రమంలో నిండు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మొత్తాన్ని తీసుకుపోతుందంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తము అక్కడికి వెళ్తూ ఉంది, వెళ్ళింది. అక్కడ సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఎంతున్నా నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిట్ట నిలువున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ముంచేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానికి ఉంది. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వం జరుగుతుంది, అసెంబ్లీలు జరుగుతున్న సమయంలో క్యాన్సిల్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు మేము విమర్శిస్తున్నారు. ప్రాజెక్టును తెచ్చి అసెంబ్లీలో చూపించలేక, బొమ్మలు చూపించలేక, ఎందుకంటే కేసీఆర్ గారు ఎందుకంటే బొమ్మలు చూపించండి కదా, కాగితాలు పెట్టి ఒక స్క్రీన్ ప్లే చేసి స్క్రీన్లు చూపించండి కదా. మేము స్క్రీన్లు చూపించడం కాదు, యథార్థవాదులము కాంగ్రెస్ పార్టీ, ఉన్నది ఉన్నట్టుగా చూపించే వాళ్ళము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా అక్కడికి పోయింది అని అంటేనే దాని ప్రాధాన్యత ప్రజలకు తెలియజేసుడు, దాని యొక్క దుర్మార్గత ప్రజలకు తెలియజేసుడు అనేటువంటి విధంగా వెళితే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. నాయన నీకు అర్థం కాదు కావచ్చు, కాకపోతే కాషాయ వస్త్రాలు కట్టుకొని అక్కడిక్కడ తిరిగి కాశీకి పోయి పేద సన్యాసుల్లాగా చేసేటువంటి డ్రామాలు మేము చెయ్యం. మేము ఏది చేసినా ప్రజలకు సరి అయినటువంటి రీతిలో, అర్థమయ్యే రీతిలో మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలను అభినందించు నీకు చేతనైతే, లేకపోతే సైలెంట్గా ఉండు. టీఆర్ఎస్కు వంత వాడే కార్యక్రమం తీసుకోకు అనేటువంటి మాట మరొకసారి తెలియజేసుకుంటూ, చాలు మీ పరిపాలన చాలు. మీ దోస్తీ ఏ దోస్తీ? టీఆర్ఎస్ బీజేపీ యొక్క దోస్తీ చాలు. ఇప్పటికైనా అది మునిగిపోతుంది ఆ నావ. ఆ నావలో నువ్వు కూడా కలిసి మునిగిపోతా అంటే నీ అదృష్టం, నీ దురదృష్టం అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. విన్నారు కదా, ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజీ గారు అయితే తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.